జగన్ 2014 నాటి పనే ఇప్పుడు చేస్తున్నారు. మరి జనం ఆదరిస్తారా తిరస్కరిస్తారా చూడాలి. ఏంటంటే ఆనాడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, తర్వాత ఈ పవర్ లూమ్స్ వాళ్ళకి రుణమాఫీ, అట్లాగే కరెంటు తక్కువ రేటుకే ఆక్వాకి ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు. అవన్నీ లెక్క కడితే సుమారుగా 85,000 కోట్ల రూపాయలు సుమారుగా అని ఆ రోజున మీడియా అంతా కూడా లెక్కలేసింది. ఆర్థికవేత్తలు కూడా లెక్కలేసి మీడియా ప్రశ్నించింది ఆ రోజున చంద్రబాబు. ఎట్లా ఇస్తారంటే సంపద సృష్టించడం అంటే ఎట్లాగో నాకు తెలియదా తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. నేను సంపద సృష్టించడం ఒక హైటెక్ సిటీ సృష్టించడాన్ని ఇప్పుడు జిల్లాకు ఒక హైటెక్ సిటీ సృష్టిస్తాను, తద్వారా డబ్బులు సంపాదిస్తానన్నారు. అది వెంటనే ఎక్కడవుతుంది అంటే నన్ను నమ్మండి నేను చేస్తానని చెప్పారు. తద్వారా ఆనాడు ఎన్నికలకు వెళ్ళారు. అయితే అవి ఏది చేయలేకపోయారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నటువంటిది స్కేల్ పెట్టి కొలిచారు. ఉద్యానవనం, వాణిజ్యం పక్కన పెట్టేసి మిగతా వాటిట్లకు కూడా స్కేల్ పెట్టి కొలిచి ఇంత అని చెప్పారు. అది చివరికి వడ్డీలకే వెళ్ళిపోయింది. ఈయన ఇచ్చే టైంకి 1,50,000 రూపాయల లోపు రుణమాఫీనే అన్నారు. అది కూడా 5 దశల్లో అని చెప్పి 2వ దశకి అయ్యేటప్పటికి ఎన్నికలు వచ్చేసినాయి. ఇక ఆ తర్వాత డ్వాక్రా రుణమాఫీ అయితే అసలు చేయనేలేదు. ఇవి ఆనాడు మిస్ అయినటువంటిది. దాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పథకాలకి అంకెలతో సహా లెక్కలు చెప్పుకొచ్చారు. తన పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి 6 పథకాలకి ఎంత అవుతుంది, ఇప్పుడు కొత్తగా చెప్పిన 7వ పథకానికి ఎంత అవుతుంది అన్నటువంటి లెక్కలు చెప్తూ చంద్రబాబు చెప్తున్నది మోసమే అని చెప్పడానికి ఆ అంకెలు చెప్పుకురావడం అన్నటువంటిది ఈ సభ స్పెషల్ అనమాట. ఇందులో చూసుకుంటే ప్రధానమైనటువంటిది పెన్షన్ల పరంగా చూసుకుంటే 24,000 కోట్ల రూపాయలు ఏడాదికి పెన్షన్స్కి అవుతున్నాయి. అలాగే ఉచిత విద్యుత్కి 11,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఉచిత బియ్యానికి 4,600 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది రేషన్ బియ్యానికి. ఆరోగ్యశ్రీకి అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇతర అనుబంధ లెక్కలు ఉన్నాయి కదా, వాటికి కలిపి 4,400 కోట్లు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్లస్ విద్యా దీవెన కలిపి ఉంది కదా, విద్యా దీవెన వసతి దీవెన కలిపి 5,000 కోట్ల రూపాయలు. సంపూర్ణ పోషణ పథకానికి 2,200 కోట్ల రూపాయలు. గోరుముద్ద పథకానికి 1,900 కోట్ల రూపాయలు. టోటల్గా 52,700 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది మనకు ఖర్చు అవుతోంది. దాన్ని నేను చేస్తున్నాను. అయితే చంద్రబాబు గారికి సంబంధించినటువంటి సూపర్ 6కి సంబంధించిన పథకాల గురించి నేను అధికారులతో లెక్కలు తీపిచ్చాను, ఎంత అవుతుందో తీయమని. వాళ్ళ లెక్క ప్రకారం 73,440 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చంద్రబాబుకి. అట్లాగే 7వ హామీ మొన్న ఏదైతే 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు కదా బీసీలకి, వాటికి కూడా కలుపుకుంటే 13,872 కోట్లు అవుతుంది. అంటే ఈ మొత్తం కలిపితే 87,312 కోట్ల రూపాయలు చంద్రబాబు కొత్తగా చెప్తున్నటువంటి హామీలు. అలాగే తను పెట్టినటువంటి ఈ స్కీమ్స్ ఏవి చంద్రబాబు తీయలేడు. పెన్షన్స్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రింబర్స్మెంట్ కానీ, సంపూర్ణ పోషణ కానీ, గోరుముద్ద కానీ ఇట్లాంటి ఏం తీయలేరు. అవన్నీ 52,000 కోట్లు. ఈ 87,000 ఆ 52,000 కోట్లు వేసుకుంటే దగ్గరగా 1,40,000 కోట్ల రూపాయలు అవుతుంది అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. అట్లాంటి కాన్సెప్ట్ కాబట్టి చంద్రబాబు మాటని నమ్మలేము, ఆయన మాట తప్పేటటువంటి నైజమే అన్నటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కొన్ని పథకాలు ఆల్రెడీ జగన్ పథకాలనే కొన్ని మార్చుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడికి వీళ్ళు అది పేరు మార్చారు కాబట్టి ఈ అమ్మఒడికి పోను పైన ఒకళ్ళకే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు 2కి ఇస్తానంటున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి వీళ్ళు కూడా అదే చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ లెక్క అంతా చూసుకుంటే 83,000 కోట్ల రూపాయలు, అంటే ఈ ఒక 30,000-40,000 కోట్లు ఎక్కువ అవుతుంది. టోటల్గా 1,00,000 కోట్ల రూపాయల వరకు అవుతుంది. అది మాత్రం వాస్తవం. ఏదైతే పెన్షన్లు ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయల దాకా అవుతుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకుంది అది. ఆ లెక్కలతో చెప్తూ ఇది చంద్రబాబు ఇస్తాడని ఏ ఒక్కళ్ళు నమ్మలేరు అన్నటువంటి పాయింట్ని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.